సీఎం రేవంత్ కేసీఆర్ పై మందకృష్ణ విమర్శలు గుప్పించారు. ఈ బ్రేకింగ్ తెలంగాణ నుంచి మనకు వస్తోంది. మోసం చేయడంలో రేవంత్ రెడ్డి నెంబర్ 1 అన్నారు మందకృష్ణ మాదిగా. పెన్షన్లు పెంచుతామని రేవంత్ మాట తప్పారని ఆరోపించారు. 20 నెలలు గడుస్తోన్నా పెన్షన్లు పెంచడం లేదన్నారు. పెన్షన్ల లబ్ధిదారులను ప్రభుత్వం మోసం చేస్తోందన్నారు. ఈ అంశంలో ప్రతిపక్షం కూడా విఫలమైందని ఆరోపించారు. బహుశా పేద వర్గాల పెన్షన్ పెంచుతామని చెప్పి అధికారులకు వచ్చిన తర్వాత 20 నెలల పాటు ఏ ముఖ్యమంత్రి పెన్షన్ పెంచడం లేదు. నెలకో 2 నెలలకు పెన్షన్ పెంచారు, లేదా హామీ ఇచ్చిన రోజు పెన్షన్ పెంచారు. కానీ 20 నెలలు పెన్షన్ పెంచకుండా మోసం చేసిన ముఖ్యమంత్రుల్లో నంబర్ 1 మోసగాడిగా, పెన్షన్ పెంచే విషయంలో నంబర్ 1 మోసగాడిగా రేవంత్ రెడ్డి గారికి మా చరిత్రకి రాస్తుంది. అదే సమయంలో 20 నెలలుగా 50 లక్షల మంది పెన్షన్ మీద ఆధారపడి పేద వర్గాల పెన్షన్ పెరగకపోయినా ప్రతిపక్ష నాయకులు ముక్కనాడు కూడా అసభ్యంగా మాట్లాడిన చరిత్ర కనిపించట్లేదు. ఈ రాష్ట్రంలో నంబర్ 1 మోసగాడు రేవంత్ రెడ్డి గారు పెన్షన్ పెంచే విషయంలో ఖండిస్తున్నాడు కానీ, పెంచకుండా ఖండిస్తున్నాడు కానీ, ప్రతిపక్ష నాయకుడు హోదా అసలు ఆ హోదాకి తగ్గట్టుగా నాయకుడు కాదని విషయం ప్రతిపక్ష నాయకుడుగా అసెంబ్లీలో కనిపించాడు, ప్రజల్లో కనిపించాడు, గడిలో మాత్రమే కూర్చుంటాడు అనే విషయం రుజువు అవుతాడు. అందువల్ల నంబర్ 1 మోసగాడిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. నంబర్ 1 అసమర్థత ప్రతిపక్ష నాయకుడు తెలంగాణలో ఉన్నాడు కాబట్టి ఆ పేద వర్గాల్లో తెలుగా మా మీద బాధ్యత పడ్డది. పెన్షన్ పెంచుతావా, రాజీనామా చేస్తావా తెలుసుకోమని చెప్పడం కోసమే హైదరాబాద్లో ఆగస్టు 13న వికలాంగులు మరియు చేతి పెన్షన్దారుల మహాకర్తన నిర్వహించబోతున్నాం.